హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ వ్లాగ్స్. నేను మమత అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేనైతే డే 3 అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయము, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకొకటి, ఛానల్ని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా చూస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోస్ డే 1 డే 2 చూస్తారో లేదో సోది అనుకుంటారేమో అనుకున్నాను, కానీ చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేనైతే డే 3 అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని, బయట క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు పెట్టాక ఇంకా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా ఏంటి ప్రిపరేషన్ అనేది చూడాలి. ఇంకా నేనైతే వాళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఏం తోయలేదండి, డైలీ రొటీన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈరోజు నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కానీ మామ్స్కి అయితే తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ చేయడానికి. ఎందుకంటే పిల్లల హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి. మనం అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా పెట్టి పంపిస్తే కూడా పిల్లలకి కొద్దిగా ప్రోటీన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ లంచే కదండి వాళ్ళకు ప్రోటీన్ గెయిన్ అవ్వాలంటే కూడా. మార్నింగ్ నైట్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్నూన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నేనైతే ఈరోజైతే సింపుల్గా, టేస్టీగా, ఫాస్ట్గా అయిపోయే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేయాలి ఏంటనేది లాంగ్ వీడియో కూడా చేసి పెడతాను, అది అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి, టేస్ట్గా ఎలా చేయాలనేది ఆ వీడియోలో చూడండి మీరు. ఓకే, ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది, చేస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ చేయడానికి ముందు మనం వైట్ రైస్ అనేది చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్నాక ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళకు స్నాక్స్ ఏం పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ అదో థాట్ అనమాట. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంకా అశ్విక్ అయితే మీకు తెలిసిందే కదండి, అశ్విక్కి ఫేవరెట్ ఫుడ్ ఏది? డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో నేనైతే అశ్విక్ అదే పెడుతున్నాను. ఇంకా డైలీ అదే ఏంటబ్బా అని అనుకోకండి, ఈ డాక్టర్స్ చెప్తారు కదా, ఏదైనా ఫ్రూట్ పెడితే, ఏదైనా ఫుడ్ బాడీకి అబ్జర్వ్ చేయాలంటే కనీసం 3 days కంటిన్యూస్గా పెట్టాలి అని చెప్తారు కదా. సో ఆ వేలో నేనైతే కంటిన్యూస్గా 3 days అయితే అశ్వికి ఈ ఫ్రూట్ పెడుతున్నాను. ఇంకొకటి, అశ్వికి హీట్ బాడీ అనమాట. సో అందుకోసం అని నేను ఈ ఫ్రూట్ అయితే ఎక్కువ పెడతాను. ఇంకొకటి, అశ్వికి తను చాలా ఇష్టపడే ఫ్రూట్ అనమాట, డ్రాగన్ ఫ్రూట్. సో అది పెడుతున్నాను అనమాట. ఇంకా అద్వి అయితే రిటర్న్ వస్తుందండి, తింటున్నాడు. ఒక 2-3 ఏమో తిని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. సో అందుకోసం అద్వికి అయితే ఏం పెట్టట్లేదు, అశ్విన్కి ఒక్కటే ఫ్రూట్ పెడుతున్నాను అనమాట. ఇంకా అద్వికి ఏం పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తే నాకైతే ఒక ఐడియా వచ్చిందనమాట. తనైతే బ్రెడ్ చాలా ఇష్టంగా తింటాడు, ఇంట్లో అయితే తింటున్నాడు. సో నాకు ఇంకా అదొక ఐడియా వచ్చింది. ఒక గీ తీసుకొని రోస్ట్ చేశాను అనమాట. బ్రెడ్ని రోస్ట్ చేసి సాస్ అప్లై చేసి ఇచ్చాను తనకైతే. తను బ్రెడ్ అయితే బాగా తింటాడు. సో ఇంకా స్నాక్స్ పెట్టాలి కదా, ఏదో ఒకటి పెట్టాలి, ఖాళీగా అయితే పంపించలేము. సో నేనైతే బ్రెడ్ రోస్ట్ చేసి పంపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఇంకా లంచ్, స్నాక్స్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి. ఆల్రెడీ వాళ్ళు లేచారు, రెడీ అవుతున్నారు. వాళ్ళ డాడీ అయితే రొటీన్ డ్యూటీ అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తినిపించి వాళ్ళను స్కూల్కి పంపించాలి. ఇంకా లంచ్ బాక్స్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించి రెడీ చేసి పంపించడమే అనమాట. ఇదండి ఈ డే 3 మార్నింగ్ రొటీన్ డే అయితే కంప్లీట్ అయ్యింది ఈరోజు. నిజంగా అండి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.